తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు కేటాయించడాన్ని తప్పుబట్టారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉత్తరం వైపు ఉన్న పవిత్రమైన స్థలాన్ని తీసుకుని దక్షిణం వైపు స్థలం ఇస్తామని టీటీడీ చేసిన ప్రకటనపై ఫైర్ అయ్యారు. అంటే దక్షిణం వైపు ఉన్న టీటీడీ స్థలం పవిత్రమైనది కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలంలో ఒబెరాయ్ హోటల్ పెట్టి మాంసం తినేలా చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు భూమన. అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఉండటం కోసమనే ఈ నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది చెప్పినారు. మరి ఎదురుగా ఉన్నది పవిత్రమైనటువంటి క్షేత్రం కాదా అని నేను బొల్లినాయుడు గారిని అడుగుతున్నా. అది టీటీడీ ల్యాండ్. చంద్రబాబు నాయుడు గారు బొల్లినాయుడు గారి యొక్క సహకారంతో భగవంతుడు అక్కడ మటన్ స్టాల్ పెట్టుకొని రోజు తండూరి చికెన్, మటన్ కబాబు తినేటువంటి హోటల్ని నిర్మించమని చెప్పినారా అన్నటువంటిది నా ప్రశ్న. ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్థలంలో 50 ఎకరాలకు పైగా టూరిజం శాఖకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా? అరబిందో హై హాస్పిటల్ పక్కన, క్యాన్సర్ హాస్పిటల్ కు ఈ పక్కన మీరు టూరిజం శాఖకు కేటాయించిన ఆ 20 ఎకరాల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాల్సిందిగా మళ్లీ డిమాండ్ చేస్తున్నాం.